తిరుమలలో భక్తుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. తిరుమల కొండపై ఉన్న హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు, రెవెన్యూ అధికారులతో కలిసి విస్తృత తనిఖీలు చేపట్టారు. భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని నిబంధనలు అతిక్రమిస్తే సహించేది లేదని అధికారులు హెచ్చరిస్తున్నారు. అన్ని హోటళ్ల నుండి ఆహార నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపినట్లు అధికారులు తెలిపారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని యాజమాన్యాలపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తిరుమలలోని ప్రతి హోటల్ను తనిఖీ చేస్తామని, భక్తులకు నాణ్యమైన ఆహారం అందేలా చూస్తామని అధికారులు స్పష్టం చేశారు. తిరుమలలోని అన్ని ప్రముఖ ఎస్టాబ్లిష్మెంట్స్, ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇన్స్పెక్ట్ చేసి శాంపుల్స్ తీసి అనాలిసిస్ పంపడం జరుగుతుంది. ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నా కూడా రిపోర్ట్ ఆధారితంగా వాళ్ళపై చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా క్రౌడ్ రద్దీ పెరుగుతున్న దృష్ట్యా ఎక్కడెక్కడైతే రద్దీ ప్రాంతాలు ఉంటాయో, ఎక్కడెక్కడైతే భక్తులు ఎక్కువ ఆహారం వినియోగిస్తారో అటువంటి చోట్ల శాంపుల్ తీసి సేకరించి చర్యలు తీసుకొని పై అధికారుల ఆదేశానుసారం ఇక్కడికి వచ్చి ఈరోజు సన్నిధానంతో మొదలు పెడుతున్నాము. ఈ మిగతా రెస్టారెంట్స్ కూడా ఇన్స్పెక్షన్ చేసి శాంపుల్ తీయడం జరుగుతుంది. కంప్లైంట్ అనే కాదండి, బేసిక్గా ప్రముఖ విఐపీలు వచ్చే ఏరియా కాబట్టి అన్ని తీసి టెస్టింగ్ పంపించమని పై అధికారుల ఆదేశాలు ఉంది. దాని ద్వారా వచ్చామండి. ముఖ్యంగా ఐస్ క్రీమ్లు, ఈ కోల్డ్ ఐస్ క్రీమ్, వాటర్ మోస్ట్ సెన్సిటివ్ ఫుడ్ ఐటమ్స్ కాబట్టి వాటిపైన శాంపుల్స్ తీసి పంపిస్తున్నాం. నేను అన్నానంటే దాంట్లో ఎటువంటి అంటే కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ ఏమి లేదండి. బట్ వచ్చింది కాబట్టి మొదటి ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాము. ఇలాంటి అన్ని రెస్టారెంట్స్లో వాటరు, మిల్క్, ఐస్ క్రీమ్స్ పైన శాంపుల్స్ తీసి పంపించడం జరుగుతుంది.